హలో అండి అందరికీ. 10 నిమిషాలలో బియ్యం లేకుండా క్రిస్పీ నెయ్యి కారం దోశ, అలాగే స్ట్రీట్ స్టైల్ పల్లీల చట్నీ పక్కా కొలతలతో కాంబినేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1.5 కప్పు వాటర్ని బాగా బాయిల్ చేసుకొని 1 కప్పు ఎల్లో మూంగ్ దాల్ తీసుకోవాలి. ఈ ఎల్లో మూంగ్ దాల్లో వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఈ 10 నిమిషాలలో చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ కోసం ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 30 కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఇలాగ లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత వేసుకొని పచ్చిమిర్చిని ఒకసారి బాగా కలుపుకొని మినపగుళ్ళు 2 స్పూన్లు, అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకొని మినపగుళ్ళు కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 కప్పు పుఠానీలు వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని ఫస్ట్ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, అలాగే కరివేపాకు వేసుకొని తాలింపు రెడీ చేసుకోవాలి. ఇలాగ ఈ చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని తాలింపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పును ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బియ్యం పిండి 1/2 కప్పు, అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, బేకింగ్ సోడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి వేసుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలాగ ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే మనకి దోశ పిండి అనేది రెడీ అవుతుంది. దోశ పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ కొంచెం నీళ్ళు స్ప్రింకిల్ చేసుకొని మంట అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం అంచులకి ఇలాగ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. నెయ్యి కారం దోశ కోసం నెయ్యిని ఇలాగ మెల్ట్ చేసుకొని కరిగించుకొని సాంబార్ రెడ్ చిల్లీ అయితే బాగుండిద్ది. మీ దగ్గర సాంబార్ కారం లేకపోతే నార్మల్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ప్లెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది కదా. నెయ్యి కారం దోశ కోసం ఇలాగ పిండి వేసి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం నెయ్యి అలాగే కారం రెడీ చేసుకున్నాం కదా, దీనిని ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకొని అంచులకి కొంచెం ఆయిల్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకోవడమే. కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.